హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ తొమ్మల. ఫ్రెండ్స్, నా బ్యాక్ టైర్ పంచర్ అయింది. ఎలా అంటే ఒక మేక్ ఇచ్చుకుంది, చూసారు కదా ఎలా ఇచ్చుకుంది. ఇప్పుడు దాన్ని పంచర్ చేస్తున్నా. ఇది ట్యూబ్లెస్ టైర్, సో దీన్ని పంచర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేస్తారంటే గుచ్చుకున్న నెయిల్ని కటింగ్ ప్లేట్తో తీసేస్తారనమాట. ఈగానే ఒక టూల్ ఉంటుంది, టూల్తో ఆ హోల్ని బాగా పెద్దగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వేసే గమ్మ లోపలికి వెళ్ళడానికి. హోల్ బాగా పెద్దగా చేసి అప్పుడు అలాంటి టూల్ ఇంకోటి ఉంటుంది, ఆ టూల్ తీసుకొని దాంట్లో గమ్ వేస్తారు. అంటే చిన్న స్టిక్ లాంటిది ఉండేది. ఇదే టైర్ పంచర్ అయితే టైర్ పంచర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓన్లీ ట్యూబ్లెస్ టైర్ కండి. ఆ గమ్ తీసుకొని దాంట్లో ఫిక్స్ చేస్తారు. ఆ హోల్ ఉంటుంది, దాన్ని చిన్న హోల్లో పెడతారు. ఆ హోల్లో పెట్టి రెండు ఈక్వల్గా వచ్చేలా చూస్తారు అనమాట. ఈక్వల్గా చేస్తారు, రెండింటిని లాగి లాగి రెండు ఈక్వల్గా వచ్చేలా చూసి పెడతారు. ఈక్వల్గా పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పెట్టిన ఫస్ట్ టూల్ని తీసేసి ఈ సెకండ్ టూల్ని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేస్తున్నారు చూడండి, అలా ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసి ఒకేసారి లాగేస్తే పంచర్ క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు చెక్ చేయాలన్నమాట, ఎయిర్ లీక్ అవుతుందో లేదని చెప్పి. కానీ ఫస్ట్ టైర్ని ఎయిర్తో ఫిల్ చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మనమే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ చిన్న మేకు అంత పెద్ద టైర్ని పంచర్ చేసేసింది. సో పంచర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వెహికల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. క్లీన్ చేయడానికి వెళ్ళిపోయాను. సో వెహికల్ క్లీనింగ్, ఫోమ్ వాష్. మ్యాక్సిమం మీరు ఇప్పుడు చేయించిన ఫోమ్ వాష్ చేయించండి. ఫోమ్ వాష్ చేస్తేనే వెహికల్ బాగుంటుంది, బాగా కనబడుతుంది. నార్మల్గా సర్ఫ్ పెట్టి కొన్ని వాటర్ వాష్లో చేస్తారు. అలా చేస్తే మాత్రం వెహికల్ రెస్ట్ పడుతుంది అండ్ తొందరగా పాడైపోతుంది. లైక్ అంటే ఫేడ్ అయిపోతుంది ప్లాస్టిక్ అయితే. ఓకే, ఫోమింగ్ అయిపోయింది. నెక్స్ట్ వాటరింగ్ చేస్తున్నారు. ఫుల్గా వాటర్ కొట్టేస్తున్నారు వెహికల్కి. వెహికల్ మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయినా కడిగించాలి. నేనైతే మ్యాక్సిమం డైలీ కడుక్కుని ప్లాన్ చేస్తాను, కానీ నా టైమింగ్స్ వల్ల అది సెట్ అవ్వదు. సో వీక్లీ వన్స్ అయినా నేను వెహికల్ క్లీన్ చేస్తాను, లేదా నేనైనా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేయించగానే కొత్త కలర్ వచ్చింది బండికి. మళ్ళీ క్లీనింగ్ అంటే ఎలా ఉండాలి చూడండి, కొత్తగా రెడీ అయిపోయింది బండి. లెట్స్ స్టార్ట్ ఇట్. That's it, friends. Thanks for watching my video and hope you all subscribe my channel for more videos. Thank you all.